దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము శ్రమలలో సంతోషం అనే ఈ యొక్క భాగమును ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. శ్రమలలో ఏ విధంగా దేవునిలో సంతోషించాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు గనుక రండి, శ్రమలలో సంతోషం అనే ఈ యొక్క భాగములో మనము ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, చేనులో పైరు పంటకు పోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, పశువులు సాలు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కు ఆయన ఆయన మంచి అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. శ్రమల్లో సంతోషము అనేది ఏ విధంగా ఉండాలనేది మనము హబక్కు ద్వారా తెలుసుకోవడానికి దేవుడు ఒక మంచి ఉదాహరణ మనకిచ్చిండు. అంజూరపు చెట్లు పూయకుండెనను అంటే ఆయన ఒక చక్కటి ధనవంతుడు, భూస్వామి. ఆయనకు తోటలున్నాయి, ఆయనకు పశువులు కూడా ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే, ఒక తోట వేసాము, అది చక్కగా పంట రావాలి, ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ యొక్క పంట కొరకు కానీ, వాళ్ళు వేసిన తోటల కొరకు గానీ మంచి పంట పండడానికి చాలామంది ప్రార్థన చేపించుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, అవి ఫలింపకపోయినను, పూయకుండినను దేవుని యందు ఆనందించెదను అంటున్నాడు. అంటే ఎప్పుడైనా గానీ మనము అనుకూల సమయంలో దేవుడు గొప్ప కార్యం చేసినా సంతోషిస్తాము. కానీ ఈయన ఈయనకు పశువులు గూడా లేకపోయినను, సంపాదించుకున్న పశువులు అవి ఏమైనను, నాకు ఈ యొక్క పశువులు, ఈ యొక్క చెట్లు, ఈ తోటలు ముఖ్యము కాదు. నాకు యెహోవాయే ముఖ్యము అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈయన శ్రమలలో ఆనందించే ఒక చక్కని వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అదే విధముగా మత్తయి సువార్తలో కూడా మనము ఒక మాటను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానము చేద్దాం. 5వ అధ్యాయము 12వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ లోకంలో మనము మొదటిగా మనకున్న ఆస్తిపాస్తులు మనము కోల్పోయినా, మనకున్న సమస్తము దూరమైన ఆనందించాలని హబక్కుకు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవది ఏమిటంటే, ఈ లోకములో ఉంటున్నా గనుక లోకములో ప్రజలు ఎలా ఉంటారటంటే, దేవుని నమ్ముకున్నందుకు, దేవుని నమ్ముకున్న నిమిత్తము మన కొరకే చెడ్డ మాటలు, అనవసరమైన రూమర్స్ లేపుతా అంటారు. తర్వాత మరి నిందిస్తా అంటారు. అవసరమైతే హింసిస్తా అంటారు. కనుక ఇలాంటి శ్రమలొచ్చినప్పుడు దేవుడెందుకు మాకీ శ్రమ పెట్టిండు? దేవుడుంటే కాపాడొచ్చు గదా! దేవుడెందుకు మాకు సహాయం చేస్తారని మనం అనుకోకుండా ఏం చేయాలంటున్నాడు? సంతోషించి ఆనందించుడి. దేవునికి స్తోత్రాలు. కనుక శ్రమలలో మనము సంతోషించు వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకములో మనము ఎంత కాలం అనేది కాదు గానీ, ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ మనం పరలోకంలో ఉండవలసిన వాళ్ళం గనుక, మీ ఫలము పరలోకమందు అధికమగును అంటున్నాడు. అంటే మనకి ఎంత వ్యతిరేకంగా పరిస్థితులు వస్తుంటా అంటే, ఎంత మనుషులు చెడ్డగా మాట్లాడుకుంటా అంటే, ఎంత మన ఆస్తిపాస్తులు కోల్పోతుంటే, అంత పరలోకములో మన ఫలము అంతకంతకు అధికమవుతున్నది. దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు గానీ, పరలోక రాజ్యం అనేది అది శాశ్వతమైనది. కనుక మన ఫలము పరలోకమందు అధికము అవుతున్నదని మనము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని శ్రమలొచ్చినా దాని విషయంలో మనము భయపడకుండా, బాధపడకుండా, దిగులు పడకుండా మనము మన భక్తిని కొనసాగించాలి. ఆ యొక్క
మరి హబక్కు అంటున్నాడు, యెహోవా యందే ఆనందించున్నాను అంటున్నాడు. కనుక మనము మనకున్న వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవునిలో ఆనందించే వారమై ఉండాలి కానీ, మనకు అనుకూలంగా అన్నీ సక్రమంగా జరిగినప్పుడు ఆనందించే వారంగా ఉండడం అనేది అందరూ చేస్తున్నది. కానీ భక్తిగా ఉన్నోళ్ళు, ఆత్మీయ అంతస్తులో ఉన్నోళ్ళు మాత్రము అన్నీ కోల్పోయినా గానీ దేవునిలో ఆనందం ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా లూకా సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనము ధ్యానము చేసుకుందాము. 22, 23 మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని నమ్ముకున్నందుకు తప్పకుండా మనకు శ్రమలనేటివి వస్తాయి. మనుషుల నుంచి కూడా శ్రమలొస్తాయి. శరీరపరమైన శ్రమలొస్తాయి. ప్రకృతి నుంచి కూడా శ్రమలొస్తాయి. మనకున్న ఆస్తిపాస్తుల విషయంలో కూడా మనకు ఆబ్జెక్షన్స్, ఆటంకాలు కూడా వస్తాయి. కనుక అంటున్నాడు, ఆ దినమందు ఏ దినమందు మిమ్మును ద్వేషించి వెలివేసి. కనుక మనలో దేవుని నమ్ముకున్నందుకు ఈ యొక్క కమ్యూనిటీకెళ్ళి వెళ్ళగొడతాము. మతంలోకెళ్ళి మా మతంలోకెళ్ళి నిన్ను బహిష్కరిస్తాము. మరి మిమ్మలను ఈ ఊర్లోకెళ్ళి రానివ్వము. మా దగ్గరున్న ఏవి కూడా మీకు చెందయి అన్నప్పుడు మనం ఏం చేయాలట? సంతోషించి గంతులు వేయాలట ఆ దినమే. నన్ను మా పెద్దలు గిట్లన్నారు. మా ఊరోళ్ళు మమ్మల్ని వెలివేస్తున్నారు. కుటుంబంలో ఒక్కరిని నేను నమ్ముకున్నందుకు, ఒక్కదాన్ని నమ్ముకున్నందుకు మా బంధువులు నాకు ఏదిలో కూడా ఆస్తిలో గాని, దేంట్లో కూడా పాలివ్వట్లేదని బాధపడకుండా సంతోషించి గంతులేయాలట. ఎందుకంటే, ఈ మన చుట్టాలిచ్చే వీటికన్నా పరలోకంలో ఫలం ఎక్కువుంటది. నిత్య జీవమైన ఫలం. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో మనము శ్రమలయందు ఆనందించు వారమై ఉండాలని దేవుడు మరొకసారి మనల్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా అపోస్తల కార్యగ్రంథములో 5వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనములో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రాలు. దేవుని నామము నిమిత్తము, మనుష్య కుమారు నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించి ద్వేషించి అంటున్నాడు గనక అందుకంటున్నాడు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారమట. ఒక వ్యక్తికి శ్రమలు లేవు, సమస్యలు లేవంటే ఆయన నిజమైన భక్తిలో లేనట్టే. నిజమైన దేవుని మార్గంలో లేనట్టే. ఎప్పుడైతే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు ఎవరికి వస్తాయంటే కరెక్ట్‌గా దేవుని మార్గంలో ఉన్న వాళ్ళకి శ్రమలంటివి బాగా విస్తరిస్తాంటాయి. కనుక మనం ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఏమని? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమాట. నీకే శ్రమ ఎందుకస్తున్నది? నీ ఆస్తుపాస్తులు ఎందుకు పాడవుతున్నాయి? నీవే మరి మనుషుల ద్వారా ఎందుకు వెలివేయబడుతున్నావంటే, ఆ నామము కొరకు నువ్వు ఆహ్, సెలెక్ట్ చేసిండు దేవుడు. దేవుని పేరు మీద అలా నీకు జరగాలని దేవుడు సెలెక్ట్ చేస్తే నీకిది జరుగుతుంది గనక నువ్వు సంతోషించాలి. దేవునికి స్తోత్రాలు. కనుక అందరిని దేవుడు సెలెక్ట్ చేస్తలేడు. ఈ శ్రమలు ఎక్కువ వస్తున్నాయంటే మనము దేవుని దగ్గర సెలెక్ట్ అయిన వారం అనే దాని యొక్క అర్థం. కనుక పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆ! సంతోషించిండ్రు. ఏ టైంలో సంతోషించిండ్రు? దేవుని నామమును మరి నామము కొరకు అవమానము. ఎంతోమంది మనుషులు దూషించిర్రు, ద్వేషించిర్రు, నిందించి పేరు కూడా చెడ్డదని కొట్టివేసిండ్రు. ఇంటికాడ చూస్తేనేమో ఆస్తులు పోతున్నాయి, పాస్తులు పోతున్నాయి, గొర్రెలు పోతున్నాయి, పంట పోతున్నది. అయినను యెహోవా యందే సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము శ్రమలలో సంతోషించు వారమై ఉండాలని దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఏ శ్రమలో మనం ఉన్నామో, ఎలాంటి శ్రమలు మనకు ఎదురవుతున్నామో కనుక ఆ శ్రమ ద్వారా దేవుని మనము మహిమపరచిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 22వ వచనములో, అప్పుడు జనసమూహము వారి మీద దొమ్ముగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తంతో కొట్టవలని ఆజ్ఞాపించిరి.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల త్రోసి వారి కాళ్ళకు బోండాలు బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలాయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళకి ఎలాంటి జనులు మిమ్మును దూషించి, ద్వేషించి, నిందించి మనుష్య కుమారు నిమిత్తం పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు, అంటే ఇక్కడ చూడండి, అక్కడ వారి మీద దొమ్ముగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి బట్టలు తీసేసి కట్టెలతో బెత్తముతో వారిని ఈపు మీదికలు కొట్టిండ్రట. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఈ యొక్క దేవుని నామము భరించడానికి దేవుడు ఎంచుకున్నాడనే సంతోషముతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత శ్రమ వస్తున్నది, దేవుని నమ్ముకుంటే ఇంత కష్టం వస్తున్నది, దేవుని నమ్ముకుంటే నాకెందుకు ఈ బాధ రావాలి అనే ఆలోచన వాళ్ళు లేరు. కనుక వాళ్ళకు బట్టలు తీసేశారు. తర్వాత బెత్తములతో కొట్టారు. చెరసాల్లో వేసి కాళ్ళు చేతులు బోండాలు బిగించిండ్రు. బయటికి పోవడానికి వీలు లేదు. మంచినీళ్ళు తాగడానికి చేతులతోటి కూడా తాగడానికి కూడా వీలు లేనంత పరిస్థితిలో వాళ్ళున్నారు. అంటే వారు ఎటు కదలకుండా అట్లనే చావాలని చెప్పేసి ఆ యొక్క మరి ప్రభుత్వం వారు నిర్ణయించారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, అంత మాకు మంచినీళ్ళు లేకున్నా మంచిదే, కాళ్ళతోటి అటు ఇటు కదలరాకున్నా మంచిదే అని వాళ్ళు శ్రమలలో కూడా ఆనందంగా మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారట, కీర్తన పాడుతున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో, నీ పరిస్థితులు కూడా ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కానీ దేవుని స్తుతించి ఘనపరిచే వారమై ఉండాలని దేవుడి వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. కనుక రెండవ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, 10వ వచనములో, మేము మోసగండమై ఉన్నట్లు సత్యవంతులము, తెలియబడిన వారమై ఉన్నట్లు బాగా తెలిసిన వారము, చనిపోవచ్చున్న వారమైనను ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉన్నట్లు చంపబడిన వారము, దుఃఖపడు వారమై ఉన్నట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమై ఉన్నట్లు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమి లేని వారై ఉన్నట్లును సమస్తము కలిగిన వారమే. అంటే దరిద్రత అనేది చూసినట్లయితే బయటలో మోసగాలనుకుంటున్నారు, కానీ వీళ్ళు సత్యవంతులు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తిని ఎన్ని రకాలుగా అనుకుంటారు, కానీ నీవు సత్యవంతున సంగతి దేవునికి తెలుసు, నీకు తెలుసు. అదేవిధంగా చనిపోవచ్చున్నను బ్రతుకుని వారము. కొన్ని సందర్భాలలో భయంకర శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, ప్రాణం మీదకి వస్తూ ఉంటాయి, జీవితం ముగిస్తేనే బాగుండు అనిపిస్తుంది. కానీ వీళ్ళు చనిపోతలేరు, బతుకగోరుతున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇంకా శిక్షింపబడ వారమై ఉన్నట్లు చంపబడిన వారమును, అంటే శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్ళు ఒక పత్తలాడతలేరు, కళ్ళు తాగుతలేరు, ఒకళ్ళు మోసం చేస్తలేరు, వడ్డీలు ఇచ్చి చిట్టీలేసి ఎత్తుకపోతలేరు. కానీ ఎంతో యథార్థంగా జీవించినందుకే దేవుని కొరకు వీళ్ళని శిక్షిస్తున్నారు. దుఃఖపడు వారమైనట్టు ఎల్లప్పుడూ సంతోషించే వారమై. కనుక వచ్చిన కష్టాలను బట్టి బాగా ఏడవాలే కానీ వీళ్ళు ఏడవకుండా ఆ దుఃఖములో దేవుని యందు సంతోషిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారమై ఏమీ లేని వారము, అంటే వీళ్ళకు తినడానికి ఏం లేకున్నా కానీ బయట మా ప్రపంచానికి మాత్రము మంచిగా ఉన్నవారు లెక్కనే కనబడుతున్నారు. కనుక దేవుని నమ్ముకుంటే ఏమి లాభం లేదు, ఏమి ఆస్తులు లేవని చెప్పేసి ఇతరులను మరి అనేటట్టుగా వీళ్ళు లేరు. వీళ్ళకు ఏమి లేకున్నా కానీ అన్నీ ఉన్నట్టుగానే ప్రజలకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు ఓర్చుకుంటూ ఆ శ్రమలలో దేవుని యందు సంతోషిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న నీవు కూడా శ్రమలలో సంతోషించు వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం మనం గమనించినట్లయితే, ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటుని. ఆస్తిని కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారట. ఖైదులో ఉండడం అంటే దేవుని కొరకు శిక్ష అనుభవించడానికి కూడా ఇష్టపడ్డారట.
కనుక చూడండి ఎంత గొప్పమైన విషయము. ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదట. మనకు శ్రేష్టమైనది, ఎప్పటికుండేది, హ్మ్. స్థిరమైనది స్వాస్థ్యము. అంటే మన తాతలు సంపాదించింది, తండ్రులు సంపాదించింది, నాన్న సంపాదించింది కాదు. యేసుప్రభు సంపాదించింది మనకున్నదట. దేవునికి స్తోత్రాలు. కనుక మన ఆస్తులు పోయినయి అంటే మనకు దేవుడు సంపాదించింది మనకు రాబోతున్నదని అర్థం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కనుక, కనుక ఏమంటున్నాం, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. మీకు శ్రమలలో ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ యొక్క హబక్కుకులాగా నీకున్న తోటలు మంచిగా వండతలేవు కావచ్చు. నీకున్న పంటలు మంచిగా వండతలేవు కావచ్చు. నీ పశువులు బాగుంటలేవు కావచ్చు. నీ చుట్టుపక్కలని దూషించి ద్వేషిస్తున్నారు కావచ్చు. అయినను నువ్వు ధైర్యం విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రాలు. యెహోవా యందే ఈ శ్రమలను ఆనందించు వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి కొరింథీ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒకటి సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. దేవునికి స్తోత్రాలు. మీకు శ్రమలొస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారట? ఏదో సంభవిస్తున్నది, నా ఆస్తి పోతున్నది, నా గొర్రెలు పాడవుతున్నాయి, నా తోటలు పోతున్నాయి అని హబక్కుకు బాధపడలేదు. మనకు కూడా జరుగుతున్న పరిణామాన్ని బట్టి ఏదో జరుగుతుందని చెప్పేసి మీరు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు శ్రమ పడ్డాడు గనక ఆహ్, ఆహ్, మీరు క్రీస్తు మహిమ బయలుపరచబడిన గనుక మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నారు. యేసుప్రభు వారు మరి ధనవంతుడై ఉండి దరిద్రుడుగా జన్మించిండు మన కొరకు. కనుక మనకున్నదంతా పోతున్నదంటే ఏమవుతున్నదట, మనము క్రీస్తు శ్రమల్లో మనము పాలు పంచుకుంటున్నాం. ఇప్పుడు క్రీస్తు సమానంగా కాబోతున్నాం. అయినా సిలువ తర్వాత మరి సింహాసనం ఎక్కిండు. శ్రమల తర్వాత కిరీటం పొందుకున్నాడు. కనుక మనము కూడా సిలువ అనే ఆ శ్రమల తర్వాత దేవుని పక్కన కూర్చునే సింహాసనం కూడా మనదే. మనకున్న శ్రమల తర్వాత కిరీటం కూడా మన సొంతమే. కనుక అగ్గిలాంటి శోధనలు వస్తున్నాయని చెప్పేసి మనము ఏదో జరుగుతుంది అనుకోకండి. ఆ శ్రమలలో కూడా దేవునియందు సంతోషించినట్లయితే దేవుని శ్రమల్లో నువ్వు పాలు పంచుకుంటున్నావని దాని అర్థం. అంటే నీ ఆధ్యాత్మికమైన స్థాయిలో శ్రమలొస్తున్నాయంటే యేసు ప్రభుతో నువ్వు సమానం కాబోతున్నావు. యేసు ప్రభుతో ఆయనతో పరలోకములో సమానంగా కూర్చోబోతున్నావు. సమానంగా ఆయన కుమారుడుగా హక్కు పొందబోతున్నావు అని అర్థం. అంతేగాని ఈ శ్రమలతోటి మనదేదో ఉన్నాస్తి పోయిందని మన మీద, ఎందుకంటే యేసుప్రభు వారు కూడా దూషించబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి కూడా బెదిరించలేదు. కనుక ఆయన కూడా మనుషులు దూషించి, ద్వేషించి, నిందించిండ్రు. ఆయనను యేసుప్రభు వారు మరి ఆయన పొందిండు గనక ఇప్పుడు మనల్ని కూడా దూషించి, ద్వేషించి నిందిస్తున్నంటే ఆయనతో సమానంగా మనం ఉండబోతున్నాం. ఆయనతో సమానంగా మనం పాలుపంచుకోబోతున్నాం. కనుక మనం ఈ శ్రమలలో కూడా దేవునియందు సంతోషించే వారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ. మరి ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు. ఇటు కార్యక్రమం మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇబ్బంది లేకుంటే వాట్సాప్‌లో కూడా, తర్వాత ఫేస్‌బుక్‌లో కూడా స్టేటస్ పెట్టండి. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు పంపించండి. నిత్యం మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.